హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను. జైలు అంటే తెలుసు కదా! ఎంత భయమో అందరికీ. జైలుకెళ్ళి వచ్చారనుకోండి, వాళ్ళని దూరంగా ఉంచుతాం మనం. భయపడే సందర్భాలు కూడా కొంతమందికున్నాయి. శిక్ష అనుభవించిన నేరస్తులుగానే చూస్తుంటారు. వాళ్ళతో కలవడానికి, ఉద్యోగం ఇవ్వడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకెలా ఉంటుందో ఆలోచించండి. అలా ఆలోచించిన వారు డాక్టర్ కిరణ్ బేడి. ఆమె చూపిన పరిష్కారం లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. బయటికెళ్తే మమ్మల్ని ఎవరన్నా ఆదరిస్తారా? అసలు మనుషుల్లా చూస్తారా? జైల్లో ఓ ఖైదీ అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న భారత తొలి మహిళా ఐపీఎస్ డాక్టర్ కిరణ్ బేడి గారిని ఆలోచనలో పడేసింది. దాని ఫలితమే ఇండియా విజన్ ఫౌండేషన్. 1994లో తను అందుకున్న రామన్ మెగ్సెసే అవార్డు మొత్తంతో దీన్ని ప్రారంభించారు ఆమె. ప్రపంచానికి అయిన వాళ్ళకి దూరంగా 4 గోడల మధ్య బతికే జైలు జీవితం గురించి తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదండి. క్షణికావేశంలో తప్పు చేసో, అనుకోకుండా కేసులో ఇరుక్కనో బందీఖానాలోకి వెళ్ళారు ఎంతమందో. చాలాసార్లు కేసు పూర్తయ్యేసరికి ఆలస్యం అయిపోతుంది. చాలాసార్లు నిర్దోషులైన జైల్లోనే ఏళ్లపాటు ఉండిపోయేవారికి కొదవలేదు. తీరా బయటకు వచ్చేసరికి వాళ్ళ జీవితం అంతా వృధా అవుతుంది. జైలుకు వెళ్ళారన్న ముద్రతో కొలువు దొరక్కపోవచ్చు. ఈ క్రమంలో వారిలో గూడు కట్టుకున్న నిరాశ సంగతేంటి? వీటన్నిటికీ పరిష్కారంగా ఇండియా విజన్ ఫౌండేషన్ పేరుతో ఎన్జిఓ తీసుకొచ్చారు కిరణ్ బేడి గారు. ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే, జైలుకి వెళ్ళినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. గతాన్ని వెనక్కి నెట్టి జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని కౌన్సిలింగ్ ఇస్తారామె. నిజానికి ఇది చెప్పినంత సులువు కాదు. ఒంటరి అయ్యామన్న బాధ, తప్పు చేశాం, అనవసరంగా తొందరపడ్డాం అంటూ తమలో తామే కుంగిపోయేవారు. ఇక నిర్దోషుల పరిస్థితి మరీ దారుణం. అందుకే ఖైదీల మనసు మారుస్తూనే కంప్యూటర్, టైలరింగ్, క్రాఫ్ట్స్, చదువుకోవడం ఇలా నైపుణ్య శిక్షణతో పాటు కస్టడీలో ఉన్న వారి పిల్లల కోసం చదువులను అందిస్తున్నారు. జైలు నుంచి బయటికి వెళ్ళేసరికి వారికి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండకూడదు. గతం తాలూకు నీడలు వారిని వెంటాడవద్దనే మా ప్రయత్నం అంటారు సంస్థ డైరెక్టర్ మోనికా ధవన్. జైల్లో ఉత్సాహంగా ఉన్నవారిని వాలంటీర్లుగాను తీర్చిదిద్దుతున్నారు. తీహాడ్ జైల్లో మొదలైన ఈ సేవలు దేశవ్యాప్తంగా 100 కారాగారాలకు విస్తరించాయి. 10 లక్షల మందికి పైగా ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. వాళ్ళల్లో మార్పు వస్తే సరిపోతుందా? చుట్టూ ఉండే వాతావరణం కూడా సానుకూలంగా ఉండాలిగా. ఇది ఆలోచించారు కిరణ్ బేడి గారు. అందుకే అధికారుల కోసము కొన్ని ప్రోగ్రాములు రూపొందించారు. వీటి ద్వారా ఖైదీల పట్ల సహానుభూతి చూపుతూ వారిని ప్రోత్సహిస్తారు. స్థూలంగా నేరస్తులు వాళ్లలో మార్పు రాదు అన్న భావన జైల్లో పనిచేసే అధికారుల్లో తొలగేలా చేస్తారు. కేవలం గత ఏడాదే 616 మంది అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. లక్షల మంది వరకు మా ప్రయాణం సాగటం అంత సులువు కాదు. ఒక కుర్రాడిని ఈ ప్రిజన్ ప్రోగ్రాంలో చేరి తనని తాను తీర్చిదిద్దుకోమని ఎన్నిసార్లు నచ్చజెప్పినా అతనిలో మార్పే లేదు. ఎన్నో సెషన్ల తర్వాత రేడియో జాకీగా శిక్షణ తీసుకున్నాడు. ఒకప్పుడు మాటే బయటికి రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు గుడ్గావ్ జైల్లో రేడియో ప్రోగ్రాం నిర్వహిస్తున్నాడు. ఇదంతా కష్టమైన పనే, కానీ మా వల్ల వాళ్ళ కళ్ళల్లో ఆశలు చిగురించడం చూస్తే మరింత ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది అంటారు ఇండియా విజన్ ఫౌండేషన్ సభ్యులు. విన్నారు కదండి, కిరణ్ బేడి గారు ఎంత చక్కని ఫౌండేషన్ని రన్ చేస్తున్నారో. జువెనల్ హోమ్కి వెళ్తే తెలుస్తుంది. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఎంతమందో పిల్లలు వాళ్ళ జీవితం అంతా ఖైదులో గడుస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందో. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమేనండి. కిరణ్ బేడి లాంటి వాళ్ళు, మానవత్వం మూర్తిభవించిన వాళ్ళు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు ఎందరో ఎందరో మన దేశంలో ఉన్నారు. ఎందరో హిడెన్ హీరోయిన్స్ ఈ సమాజాన్ని బాగు చేస్తూ ఉన్నారు. అందులో మనం కూడా భాగస్వాములు అవ్వాలనిపిస్తోంది కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.